రాజేష్ న్యూస్ పేపర్ చూస్తున్నాడు. అందులో ఒక ఇంటికి సంబంధించిన యాడ్ చదువుతున్నాడు. ఇది గమనించిన అతని స్నేహితుడు సురేష్, ఏంటి ఇల్లు మారాలని చూస్తున్నావా అని అడిగాడు. అవును, కానీ అద్దె ఇల్లు కాదు, ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నాను అని బదులిచ్చాడు రాజేష్. దాంతో ఆశ్చర్యపోయిన సురేష్, ఎందుకు అంత ఇబ్బంది, ఈఎంఐ ట్రాప్లో పడే బదులు అద్దె ఇంట్లో ఉండడమే మంచిది కదా అని అన్నాడు. అయితే రాజేష్ అతని మాటలు పట్టించుకోలేదు. సొంత ఇల్లు ఉంటే ఆ ప్రశాంతతే వేరు అని అన్నాడు. అయితే సరే, ఇంతకీ ఎంత బడ్జెట్ అనుకుంటున్నావు అని అడిగాడు సురేష్. 50 లక్షల వరకు అనుకుంటున్నానని చెప్పాడు రాజేష్. అంటే నువ్వు చెల్లించాల్సిన ఈఎంఐలో సగం డబ్బులు అయితే మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకోవచ్చు. అంటే 50 లక్షల రూపాయలు ఫ్లాట్ అద్దెకు తీసుకుంటే నెలకు 20,000 అద్దె కడితే సరిపోతుంది. ఈ విషయాన్ని రాజేష్ కూడా ఒప్పుకున్నాడు. కానీ సొంత ఇల్లు లెక్క వేరుగా ఉంటుంది, దాని కథే వేరు అంటూ నిట్టూర్చాడు రాజేష్. మీ సొంత ఇల్లు లెక్క వేరు, అది ఎప్పుడూ సొంతమే అనే పదాన్ని మీరు తరచుగా విని ఉంటారు. సొంత ఇల్లు ఉండటంలో తప్పు లేదు. అయితే డబ్బు ఆదా చేసి ఇంటిని కొనుగోలు చేసే విధానం మంచిది. ఇప్పుడు చాలా ఇళ్ళు లాంగ్ టర్మ్ లోన్లపై అంటే హోమ్ లోన్స్పై కొనుగోలు చేస్తున్నారు. లోన్ తీసుకుని ఇంటి కొనుగోలు చేస్తే ఈఎంఐ చెల్లించాల్సిందే. ఇల్లు కొనాలన్నా అద్దెకు బతకాలన్నా ఈ మొత్తాన్ని మనమే భరించాలి తప్ప ఎవరు భరించరు. ఈ ప్రశ్న పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎదురవుతుంటుంది. అందుకే ఈ రెంటి ప్రయోజనాలు అప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. హోమ్ లోన్ వడ్డీ నేరుగా రెపో రేట్తో ముడిపడి ఉంటుంది. రెపో రేట్ పెరిగితే లోన్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. మే 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 2.5% పెంచింది. ఫలితంగా దాదాపు 6.5% ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేటు ఇప్పుడు 9% కంటే ఎక్కువగా పెరిగింది. అయితే ఏప్రిల్ 2023 ద్రవ్య విధానంలో ఆర్బీఐ రెపో రేట్ని 6.5% వద్ద మార్చకుండా ఉంచింది. వడ్డీ రేట్లలో తదుపరి పెరుగుదల ఉండకపోవచ్చని ఇది సూచిస్తోంది. ఎస్బీఐ గృహ రుణ రేట్లు 9.15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రాజేష్ బడ్జెట్ 50 లక్షల రూపాయలు. అంటే అతను తన జేబులో నుంచి 20% డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ 80% రుణానికి ఫైనాన్స్ ఇస్తుంది. అంటే 40 lakh రూపీస్ వరకు లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి రాజేష్ 20 సంవత్సరాలకు 9.15% వడ్డీ రేట్తో 40 lakh రూపీస్ రుణం తీసుకున్నాడని అనుకుందాం. అతని నెలవారీ ఈఎంఐ 36,376 రూపీస్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం 20 సంవత్సరాల్లో బ్యాంకుకి 87,30,000 రూపీస్ చెల్లించాలి. ఇందులో 40 lakh రూపీస్ అసలు మొత్తంతో పాటు 47 lakh రూపీస్ వడ్డీ కూడా ఉంది. అంటే 20 years తర్వాత ఈ ఇల్లు అతనికి దాదాపు ₹1 కోటి ఖర్చు అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వార్షిక వృద్ధి రేటు 5 నుంచి 6% ఉంది. కాబట్టి ఈ రోజు 50 లక్షల రూపాయల విలువైన ఇల్లు 20 సంవత్సరాల తర్వాత 1.3 నుంచి 1.6 కోట్ల రూపాయల విలువైనది అవుతుంది. రాజేష్ స్నేహితుడు సురేష్ 50 లక్షల రూపాయల విలువైన ఇంటికి నెలకు 20,000 రూపాయల అద్దె చెల్లిస్తాడు. రాజేష్ కూడా అద్దెపై నివసిస్తున్నట్లయితే అతను ప్రతి నెల 16,376 రూపాయలు ఆదా చేస్తాడు. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా అదే మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా 12% రాబడిని అంచనా వేయొచ్చు. మీరు 20 సంవత్సరాల తర్వాత మొత్తం ₹1,58,00,000 రూపాయలని కూడబెట్టుకోవచ్చు. 10 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ కూడా పెట్టుబడిగా పెట్టడం వల్ల మొత్తం 96,46,293 రూపాయలు వస్తాయి. అంటే 20 సంవత్సరాల తర్వాత రాజేష్ దగ్గర 2 కోట్ల రూపాయలకు పైగా డబ్బుంటుంది. ఈ మొత్తంతో అతను మంచి ఇంటిని కొనుగోలు చేయగలడు. మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ ఆధారిత రాబడిని అందిస్తాయి. అందుకే రాబడులు మారచ్చు. ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమిటి అనేది ముందు అంచనా వేసుకోవాలి. మీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ ఈఎంఐలు ఉండకూడదు. అలాగే మీరు అప్పు చేసుకున్నప్పుడు మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తున్నాయా లేవా ఇటువంటివి చూడాలి. మన దేశంలో ఇంటిపై వచ్చే అద్దె 3% మాత్రమే. అదే వడ్డీ రేటు 6 నుంచి 8%. అదే ఇతర దేశాల్లో అద్దె 6%గా ఉంటుంది. వడ్డీ రేటు 3 నుంచి 4% మాత్రమే ఉంటుంది. అందువల్ల మన దేశంలో ఇల్లు కొనడం అనేది చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు నష్టాలేంటో చూద్దాం. ఈఎంఐ చెల్లింపులు చేయడం కంటే అద్దెలో ఉండటం చౌక. డౌన్ పేమెంట్కి ఇబ్బంది లేదు. మీరు మీ ఇల్లును సులభంగా మారచ్చు. సెక్షన్ 80C కింద మీరు హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్పై గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు మాత్రమే మినహాయింపు పొందొచ్చు. మీరు సెక్షన్ 24 కింద వడ్డీ చెల్లింపుపై 2 లక్షల రూపాయల వరకు తగ్గింపును కూడా పొందొచ్చు. మీరు షిఫ్టింగ్, భూస్వామితో వ్యవహరించే అవాంతరాల నుంచి కూడా బయటపడతారు. మరోవైపు అద్దెగా చెల్లిస్తున్న డబ్బు గురించి మర్చిపోండి. ఎందుకంటే ఆ డబ్బు మీకు తిరిగి రాదు అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఏటా 8 నుంచి 10% అద్దె పెరుగుతుంది. భూస్వామి అనుమతి లేకుండా మీరు ఇంటి లేఅవుట్ని మార్చలేరు.
అయితే ఇల్లు కొనడానికి మీరు ఈఎంఐ కాకుండా డౌన్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లాంటి ఖర్చుల భారాన్ని భరించాల్సి ఉంటుంది. మీకు డబ్బు అవసరమైతే మీరు వెంటనే ఇంటిని విక్రయించలేరు. మీరు ఇంటికి చెల్లించే అద్దెపై కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక మీరు ఇల్లు కొనుక్కోవడం మంచిదా, అద్దె ఇల్లు బెటరా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అద్దె ఇల్లే బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ఇల్లు కొని అద్దెకిస్తే ఆదాయం వస్తుందని ఆలోచించినా సరే మీకు ఇన్వెస్ట్మెంట్పై తగిన వడ్డీ కూడా రాదు. మీరు అద్దె కంటే ఎక్కువగా ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. మీరు మీ మొదటి ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లయితే మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా మీ ఉద్యోగం ఎంత సురక్షితం, దీర్ఘకాలికంగా ఈఎంఐ చెల్లింపులు చేసేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో ఇది నిర్ణయిస్తుంది. వీలైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేయండి, తద్వారా మీకు తక్కువ వడ్డీ పడుతుంది. మీ బడ్జెట్లో మీరు ఇష్టపడే ప్రదేశంలో ఇల్లు అందుబాటులో ఉందా లేదా. ఇక వడ్డీ రేట్లు రెపో రేట్ ప్రకారం మారుతూ ఉంటాయి కాబట్టి రేట్లు తగ్గొచ్చు, పెరగచ్చు. మా సలహా అయితే సొంతిల్లు కోసం తిప్పలు పడే కంటే అద్దె ఇల్లే బెటర్ అని. అయితే అంతిమ నిర్ణయం మీదే సుమా.